ఐటెం సాంగ్ వివాదం నుంచి తప్పించేసుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవల నందమూరి బాలకృష్ణ మ్యాన్స్ హౌస్ లిక్కర్ బ్రాండ్ను ప్రమోట్ చేయడంతో ఓ పద్మ అవార్డు గ్రహీత ఇది సరికాదు అంటూ విమర్శలు వచ్చాయి. ఇలా ప్రజాప్రతినిధులు ఏదైనా చేస్తే అది పెద్ద చర్చకే దారితీస్తుంది. ఇదే తరహాలో పవన్ కళ్యాణ్ తన తాజా సినిమా హరిహర వీరమల్లు కోసం ఓ వివాదాన్ని ముందే అడ్డుకున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్కి పెద్ద సామాజిక బాధ్యత ఉంది. ఆయన చేసే ప్రతి చర్య మీద ప్రజల దృష్టి ఉంటుంది. ఇటీవలి కాలంలో ఈ సినిమాకు సంబంధించిన 4వ పాటను పవన్ విన్నప్పుడు అందులో కొన్ని పదాలు అభ్యంతకరంగా అనిపించాయట. వెంటనే ఆయన పాట రచనలో మార్పులు చేయాలని సూచించారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఓ వీడియో సమావేశంలో స్వయంగా తెలిపారు. పవన్ కళ్యాణ్ చూపిన సామాజిక బాధ్యతను కీరవాణి ప్రశంసించారు. చాలామంది చర్చలు, వివాదాల ద్వారా సినిమాకి పబ్లిసిటీ వస్తుందనుకుంటారు. కానీ పవన్ మాత్రం ఆ మార్గాన్ని ఎంచుకోకుండా బాధ్యతతో వ్యవహరించారు. ఈ పాటకు తారా సితారా అనే పేరు పెట్టారు. త్వరలో ఈ పాట విడుదల కానుంది. సినిమా జూన్ 12న థియేటర్లోకి రానుంది. దర్శకులు కృష్ణ జాగర్లమూడి, ఏఎం జ్యోతి కృష్ణ, నిర్మాత ఏఎం రత్నం, తారాగరం పవన్ కళ్యాణ్, బాబీ డియోల్, నిధి అగర్వాల్, అనసూయ భరద్వాజ తదితరులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.